నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో త్రిమూర్తుల వారి పూజా విధానం చూపిస్తున్నాను. త్రినాథుల వారి మేళ అన్న, అలాగే త్రిమూర్తుల పూజా విధానం అన్న, త్రినాథ స్వామివారి వ్రతం అన్న, ఏదైనా ఇదేనండి ఆ పూజ అయితేను. దీనిని వచ్చేసి కార్తీక మాసంలో చేసుకుంటారు, అలాగే మాఘమాసంలో కూడా చేసుకోవచ్చు. ఇది ఆనవాయితీ ప్రకారం, అంటే వారసత్వంగా అనుకుంటారు కదండి, అలా అనుకుని చేసుకుంటారు కొంతమంది. అలా కాదు, మాకు వారసత్వం లేదు, మా ఇంట్లో ఎప్పుడూ ఎవరూ చేసుకోలేదు అనుకున్నా కానీ మనం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో మొదలు పెట్టచ్చు. దీనిని ఎలా చేస్తాము అంటే, ఒక ఆదివారం నాడు చేసుకొని వదిలేయచ్చు. లేదు, మనం స్వామివారికి మొక్కుకున్నట్టుగా 3 కానీ 5 కానీ అట్లా మేళం చేస్తాను అంటే, 5 మేళాలంటే 5 వారాలు చేయాలండి. 5 వారాలంటే 5 ఆదివారాలే చేయని అవసరం లేదు. ఆదివారం మొదలు పెట్టుకొని గురువారం, ఆదివారం, అలాగే గురువారం, ఆదివారం వచ్చే విధంగా కూడా 5 మేళాలు మనం స్వామివారికి సమర్పించవచ్చు. ఈ పూజకు కావాల్సినవి అయితే చాలా తక్కువ అండి. అంటే ఒక 3 వస్తువులు మనకి ప్రధానంగా ఉంటే చాలు ఈ పూజకు వచ్చేసి. మొదటిగా అయితే మనం ఆవు పేడతో కానీ లేదు అనుకుంటే ఇంట్లో చక్కగా ముందుగా పసుపు నీళ్ళతో పీఠం ఎక్కడైతే పెడదామనుకుంటున్నామో అక్కడైతే శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుని పీఠం పెట్టుకొని, అంటే పీట వేసుకుని దానిపైన జాకెట్ ముక్క కానీ ఏదైనా టవల్ కానీ వేసుకుని, త్రిమూర్తుల పూజ కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉన్న చిత్రపటం అయితే పెట్టుకుని ఇలా 3 చెంబులు అయితే పెట్టుకోవాలండి. ఈ పూజ వచ్చి మనం మర్రి చెట్టు కింద చేసుకుంటున్నట్టుగా భావించి, మనం కలసం పెట్టుకునేటప్పుడు చెంబులో మామిడాకులు, తమలపాకులు వేస్తామో ఆ ప్లేస్లో ఆ మర్రి వృక్షం ఆకులైతే వేసుకోవాలి. ఒకవేళ మీకు కలసం ఆనమై లేదు అనుకుంటే కొబ్బరికాయ మానేసి ఆ చెంబులకి బొట్టు పెట్టుకుని ఆ మర్రి వృక్షం ఆకులు అయితే వేసుకుని పూజించుకోవచ్చండి. ఆ చెంబులు వచ్చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము వేసుకుని ఈ కలసం అయితే మనం ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవచ్చు. ఈ పూజ విధానం అయితే చాలా సింపుల్ ఉంటుంది, కానీ కథ మాత్రం కొన్ని కథలు చదువుకోవాల్సి వస్తుందండి. బుక్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనం ఈ పూజలో ఇంకొక ముఖ్యమైనది ఈ ధూపం వేయటం అండి. ఈ ధూపం వేయటానికి మనం మొదటిగా పుట్టమట్టి కానీ లేదంటే తులసి మొక్కలు ఉండే మట్టి కానీ తెచ్చుకొని ఇలా ప్రమిదలలాగా చేసుకోవాలండి. అలాగే నైవేద్యానికి మన ఓపికను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ స్వామివారికి తమలపాకు అలాగే వక్క అండి నైవేద్యం. అలాగే చలిమిడి, అటుకులు, బెల్లం అన్నీ మనం పెట్టుకోవచ్చు, కానీ కథ బుక్లో ఆకులు, వక్క ఈ ధూపం గురించి ఉంటుందండి. అలాగే వినాయకుడిని మనం స్వామివారికి ఎడం వైపు ఉండేలాగా వినాయకుడిని పెట్టుకుని మొదటిగా ఏ పూజలో అయినా పూజ చేసుకోవాల్సింది వినాయకుడిని. అలాగే వినాయకుడిని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకొని పూజకు కావాల్సిన అక్షింతలు కలుపుకోవాలి. అక్షింతలు చక్కగా ఆవునే వేసి కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా 3 మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని తెచ్చుకోవాలండి. మనం ఎన్ని మేళాలు చేద్దాం అనుకుంటే అన్ని వారాలు కూడా పిల్లల్ని అయితే సాయంత్రమే కాబట్టి ఈ పూజ చేసుకునేది సాయంత్రం సమయంలో పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి 3 పిల్లల్ని మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఏ విధంగా అయితే కొబ్బరికాయలకి, కలసంకి బొట్టు పెట్టి పెట్టుకున్నామో అదేవిధంగా పిల్లలకి కూడా బొట్టు పెట్టి వాళ్ళని కూడా కథ చదివేటప్పుడు పక్కన పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఈ పిల్లల్ని పెట్టుకునే విధానం అనేది కొన్ని ప్లేసుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లల్ని పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, దానికి మనకి ఇలాగే చేసుకోవాలి అనే విధానం అయితే లేదు. ఈ పూజ చేసుకున్నప్పుడైతే ఎన్ని మేళాలు అనుకున్నాం అన్ని మేళాలు, అన్ని వారాలు పిల్లల్ని అయితే ఇంటికి పిలిచి చక్కగా వీళ్ళైతే కథ చాలా బాగా విన్నారండి. పిల్లలు 5 వారాలు పిల్లలు చాలా చక్కగా కథ అయితే విని పూజ తాంబూలం అయితే ఇచ్చి పిల్లలు లాస్ట్లో ఆశీర్వదిస్తారండి. విష్ణు, మహేశ్వరులు మన ఇంటికి వచ్చి కూర్చుని, అంటే చిన్న పిల్లల్నే పెట్టుకుంటే మంచిది. చిన్నపిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి మనసులో ఎట్లాంటి కల్మషం ఉండదు కదా, అందుకోసం
బాగా చిన్నపిల్లలైతే పూజ సమయం ఎక్కువే పడుతుంది, కథ చదువుకోవటానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అంటే చాలా కథలు ఉంటాయండి బుక్లో, ఒక 4 కథల వరకు ఉండొచ్చు. ఆ కథ చదువుకోవటానికి టైం పడుతుంది కాబట్టి బాగా చిన్నపిల్లలైతే కూర్చోలేరు. ఒక 7-8 సంవత్సరాల పిల్లలైతే మనకి కథ చక్కగా వాళ్ళు కూడా వింటారు చాలా ఇంట్రెస్ట్గా. మనకి కూడా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే వచ్చి పక్కన కూర్చుని మనం పూజ చేసుకుంటున్నట్టు కూడా మనకైతే ఉంటుంది. ఫస్ట్ మనం పూజ ఎప్పుడు మొదలుపెట్టినా అండి, ఈ పూజలు అయితే ఫస్ట్ విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తికి గోవిందనామాలు పెడతాం కదా, మధ్యలో అయితే ఆ విభూతితో పెట్టి ఇలా మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి దాన్నైతే ఇలా నామంగా అయితే పెట్టుకోవచ్చు. చక్కగా పిల్లలైతే చాలా బాగా విన్నారంటండి, ఎన్ని వారాలు కూడాను కదా. వీళ్ళని ఇంకా పూజ దగ్గర సర్దుకునే లోపు చక్కగా మెడిటేషన్ చేసుకోమని చెప్పి ఇలా కూర్చోబెట్టాము. పూజ పనులు పెట్టుకునే ముందే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని, ఇంకా ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కదండి సాయంత్రం సమయంలో, అలా దీపారాధన అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. తర్వాత వినాయకుడి పూజతో పూజ అయితే మొదలు పెడతాము. ఈ పూజకి ముఖ్యంగా కావాల్సినవి మర్రి వృక్షం ఆకులు 3 ఉండేలా చూసుకోవచ్చు. ఇంకా దొరకకపోతే ఏదో విధంగా ఆకులైతే ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. అలాగే ప్రసాదం కోసం ఆకు వక్క, ఇలా పానకం, చలివిడి, వడపప్పు, తాంబూలం పెట్టుకొని ఈ 3 గ్లాసుల్లో పానకం పెట్టుకున్నది లాస్ట్లో పిల్లలకైతే ఇవ్వచ్చు. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి సేమియా అనేది చేసుకుని నైవేద్యంగా అయితే పెట్టాము. ఇక్కడ మొదట పూజించుకోవాల్సింది వినాయకుడిని కదండి. వినాయకుడిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ వినాయకుడిని తలుచుకుని వినాయకుడికి ఫస్ట్గా అక్షింతలు, పువ్వులు, అలాగే ధూపం, దీపం, నైవేద్యం పెట్టేసుకుని వినాయకుడిని మొదటగా అయితే పూజించుకోవాలి. చిన్న బెల్లం ముక్క, తాంబూలం వినాయకుడి దగ్గర అయితే పెట్టుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనం కలశం పెట్టుకున్నాం కదా, అందులో మొదటగా విష్ణుమూర్తిని అయితే అంటే మధ్యలో ఉన్న కలశాన్ని విష్ణుమూర్తిగా భావించి మొదట ఆ కలశంకి పూజ చేసి తర్వాత బ్రహ్మ మహేశ్వరులకి పూజ చేసుకోవాలి. మొదట తాంబూలం ఇచ్చినా కానీ విష్ణుమూర్తికి అయితే తాంబూలం ఇవ్వాలండి. అంటే మనం విష్ణుమూర్తిగా ఎవరినైతే భావించామో మధ్యలో ఉన్న వాళ్ళని విష్ణుమూర్తిగా అనుకుని వారికైతే మొదటి తాంబూలం ఇవ్వాలి. ఈ దీపారాధన చేసుకోవటానికి అంటే ఒక క్లాత్ ఉంటుంది కదండి కాటన్ది, దానితోనే అయితే ఒత్తులు చేసుకోవాలి. 3 ఒత్తులు కలుపుకొని ఒక ఒత్తుగా చేసుకుని దీపారాధన అయితే చేసుకోవాలి. కథ బుక్లో ఉంటుందండి. స్వామివారు నాణెం ఇచ్చి అంటే ఈ పూజా సామాగ్రి ఒక అతన్ని తెచ్చుకోమని చెప్తారు. ఆ కథలో అయితే అంటే అతను వేసుకున్న టవల్ ఉంటుంది కదండి, దానిలో నూనె పోయించుకోమని చెప్పారు. దానిలో అసలు నూనె ఉంటుందా చెప్పండి టవల్లో? అదే అన్నమాట స్వామివారి మహత్యం. దానిలో నూనె అస్సలు నిలబడుతుంది కారిపోకుండాను. దాన్నైతే తెచ్చుకుని ఒక మట్టి ప్రమిదలో వేసుకుని ఇంకా క్లాత్తో చేసిన ఒత్తులైతే వేసుకుని దీపారాధన చేసి పూజ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే మనం ఈ పూజ చాలా సింపుల్గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా భక్తితో కేవలం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఆకులు ఏవైతే నైవేద్యం పెట్టుకున్నామో వాటిని ప్రసాదంగా కూడా పంచిపెట్టవచ్చు. ఈ త్రినాద వ్రతకల్పం బుక్ ఉంటుందండి. ఈ బుక్లో అన్నీ కూడా వివరంగా ఉంటాయి. వినాయక పూజ దగ్గర నుంచి పూజ విధానం అంతా ఉంటుంది. ఈ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వినేలాగా కథ అయితే ఉంటుంది. కానీ పూజ సమయం అయితే చాలా అయ్యిందండి. కథ వినేటప్పుడు చక్కగా అక్షింతలు చేత్తో పట్టుకుని కథ అనేది చదువుకుని తర్వాత లాస్ట్లో కథ విన్నవాళ్ళు అలాగే అక్కడ కూర్చున్న పిల్లలతో కూడా స్వామివారి దగ్గర అక్షింతలు అయితే వేయించి నమస్కారం అయితే చేయించవచ్చు. ఈ కథ చదువుతున్నప్పుడు అలాగే కథ అయిపోయిన తర్వాత కూడా మొదటిగా రెడీగా పెట్టుకోవాల్సింది స్వామివారికి ధూపం వేయటానికండి. మనం మట్టి తెచ్చుకుని అవి చేసుకున్నాం కదా, అందులో
ధూపం స్టిక్స్ కానీ లేదంటే కొబ్బరి పీచు కానీ ఏదైనా వెలిగించుకుని, అంటే దాని పేరు చెప్పచ్చో లేదో తెలీదు, కథ బుక్లో ఉంటుందండి ఆ ద్రవ్యం ఏంటి అనేది. దానితో మాత్రం ఖచ్చితంగా ధూపం వేయాల్సిందే. ధూపం వేస్తేనే పూజ అనేది కంప్లీట్ అయినట్టండి. ఎక్కువ సాధువుల దగ్గర ఉంటుంది కదండి, పొగ పీలుస్తారు అని విన్నాను నేను. ఆ ద్రవ్యం అనమాట. ఆ ద్రవ్యంతో అయితే ఖచ్చితంగా మనం కథ చదివినంతసేపు, కథ అయిపోయిన తర్వాత కూడా ధూపం అనేది వేసుకోవచ్చు. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత, అంటే విష్ణుమూర్తికి, బ్రహ్మకి, ఈశ్వరుడికి హారతి ఇస్తాం కదా, ఇలా 3 తఫాలుగా అయితే హారతి వెలిగించుకుని ఇచ్చి, తర్వాత నీరాజనం చూపించిన తర్వాత అందరూ హారతి అనేది తీసుకోవచ్చు. అంతేనండి, పూజా విధానం అయితే చాలా తేలిక. మనం నైవేద్యంగా పెట్టిన కొబ్బరికాయలు, అలాగే తాంబూలం, చలివిడి, మనం పిల్లల్ని అయితే తీసుకొచ్చాం కదా ముగ్గురిని, వాళ్ళకైతే ఇవ్వాలి ప్రసాదం. ఇంకా ఆకు ఒక్క పెట్టుకున్నాం కదా తాంబూలం. ఏ పూజలో అయినా ప్రసాదం చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా వృధా చేయకుండా పూజా ఫలం పూర్తిగా మనకి దక్కాలి అంటే ప్రసాదం మాత్రం కంపల్సరీ తినాలి. ఇంకా మనం పానకం పెట్టుకున్నాం కదా నైవేద్యంగా, దాన్నైతే పిల్లలకైతే ఇచ్చేయచ్చండి. 3 గ్లాసులు, ముగ్గురు పిల్లలు కాబట్టి 3 గ్లాసులు పెట్టుకొని పిల్లలకైతే ఆ పానకం తాగడానికి ఇచ్చేసి, ఇంకా అక్కడ పెట్టుకున్నాం కదా చలివిడి, అలాగే తాంబూలం, కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, వాటిని కూడా పిల్లలకైతే ఇప్పించేసి వాళ్ళతో చక్కగా లాస్ట్లో మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంకా మనం ఎవరైనా పెద్దవాళ్ళకి కూడాను తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చండి, ఆడవాళ్ళకి కూడా. అదే ఆకు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రసాదం కాబట్టి వాళ్ళని తినేయమని చెప్పండి. మనం ముగ్గురు దేవుళ్ళకి కలిపి పెట్టుకున్నాం కదా ప్రసాదం, అందులో అది కొంచెం కొంచెంగా తీసి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి, తర్వాత లాస్ట్లో మనం కూడా ప్రసాదం తీసుకోవాలి. మనం మేళం ఎన్ని మేళాలు అనుకుంటామో అన్ని మేళాలు కూడా చక్కగా స్వామివారికి చేసుకుంటే చాలా మంచిదంటండి. లాస్ట్లో పిల్లలతో చక్కగా తదాస్తు అని మా పిల్లలైతే చాలా చక్కగా ఆశీర్వదించారు. అలా అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి చిన్నపిల్లలైనా కూడాను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు. ఈ పూజా విధానం మనం ప్రచారం చేసినా కానీ చాలా మంచి ఫలితం ఉంటుందంటండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్